బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరిగేషన్ శాఖపై విజిలెన్స్ దాడులు, కాళేశ్వరం నిర్మాణంపై మంత్రులు సచివాలయంలో ఇవాళ సమీక్షించనున్నారు. న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమీక్షకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కాళేశ్వరంపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఇరిగేషన్ శాఖలపై విజిలెన్స్ అధికారులు దాడి చేసిన మరుసటి రోజే సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులు సమీక్షించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరిగేషన్ శాఖపై విజిలెన్స్ దాడులు, కాళేశ్వరం నిర్మాణంపై మంత్రులు సచివాలయంలో ఇవాళ సమీక్షించనున్నారు. న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్షకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కాళేశ్వరంపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఇరిగేషన్ శాఖలపై విజిలెన్స్ అధికారులు దాడి చేసిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇవాళ మంత్రులు సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో అందిస్తారు. మన అప్డేట్స్. రాంబాబు, చెప్పండి. సేపట్లో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతోటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇప్పటికే ఆ ఉన్నతాధికారులు కూడా సెక్రటేరియట్ కి వచ్చేది వేచి చూస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరికొద్దిసేపట్లో తన నివాసం నుండి ఇక్కడ సెక్రటేరియట్ కి అయితే చేరుకోబోతా ఉన్నారు. ఈ యొక్క ఇరిగేషన్ శాఖ సమీక్ష సమావేశానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని చెప్పేసి ఆశించినా కానీ ఒక సమీక్ష సమావేశానికి వచ్చేది లేనిది ఇంకా సందిగ్ధత నెలకొంది. వచ్చేటువంటి అవకాశం లేదని తెలుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క ఇరిగేషన్ శాఖ సమీక్ష సమావేశం జరగనుంది. ఇప్పటికే ఇటు ఆ ప్రభుత్వం వచ్చి రాగానే ఇటు మేడిగడ్డకు సంబంధించినటువంటి, కాళేశ్వరం సంబంధించినటువంటి, అన్నారం బ్యారేజీకి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి పదే ఆరోపణలు కూడా చేసింది. ఆ తర్వాత అధికారానికి వచ్చి రాగానే ఇటు వెంటనే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన అటు ప్రక్షాళన చేపట్టింది. వెంటనే ప్రాజెక్టును పరిశీలించడమే కాకుండా ఇటు ఆ సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే హైకోర్టు కూడా సీజే కూడా ప్రభుత్వం తరఫున లేఖ రాయడం జరిగింది. కాళేశ్వరం పైన న్యాయ విచారణ చేపట్టాలని చెప్పేసి దానిపైన ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి అధికారులు, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏ సంస్థలకైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం ఉందో ఆ నిర్మాణ సంస్థలకు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను మొత్తం కూడా సేకరించేటువంటి పనిలో పడ్డది. అదేవిధంగా ఈ యొక్క విజిలెన్స్ అధికారులు అయితే విచారణ చేపట్టనున్నారు. సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ యొక్క విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తా ఉన్నది. మరొకవైపు ఇటు మరికొద్దిసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి, ముఖ్యంగా ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క దీనిపైన సమీక్ష అయితే చేయనున్నారు. ఈ సమీక్షలో ముఖ్యంగా ఇంకా పెండింగ్ పనులు ఏవేవి ఉన్నాయి, అదేవిధంగా కుంగిపోయినటువంటి మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజీ పనులు కానీ వీటన్నిటిపైన ఏ విధంగా ఈ యొక్క ముందుకెళ్లాలని దానిపైన కానీ కుంగిపోయినటువంటి బ్రిడ్జ్ స్థానంలో కొత్తగా రిపేర్లు చేయించాల్సినటువంటి అవసరం కానీ, ఆ పిల్లర్లు పునర్నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత, దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగానైతే ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో అయితే సమీక్ష సమావేశం మరికొద్దిసేపట్లో జరగనున్నది. జరిగిన దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించే అవకాశాలు వైపు కనిపిస్తుంటే, అంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల విషయంలో జరిగినటువంటి లొసుగులు బయటకు తీసే ప్రయత్నం, అంటే అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే అంటే కాంట్రాక్ట్ నిర్మాణంలో భాగస్వాములు అయినటువంటి వారు ఉన్నారో గతంలో వారందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా ఏమైనా అప్డేట్స్ తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయా?
ఎస్ఎస్ అధికారులకు సంబంధించి సమీక్ష సమావేశానికి సంబంధించి ఎయిర్పోర్ట్లో జరుగుతున్నటువంటి కాసేపట్లో జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు రాంబాబు మా ప్రతినిధి. సో రాంబాబు చెప్పండి, అంటే డిప్యూటీ సీఎం ఏమైనా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు? ఎందుకంటే ప్రధానంగా గతంలో కూడా ప్రాజెక్టులకు సంబంధించి కీలకంగా కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే విచారణకు సంబంధించి విజిలెన్స్ అధికారులు తనిఖీలు కానీ పూర్తి స్థాయిలో దానికి సంబంధించి సమీక్షించి మరిన్ని ప్రాజెక్టులపై విచారణ జరిపే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? తప్పకుండా రాజశేఖర్, ఇప్పటికైతే ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తా ఉన్నది. అధికారులు కూడా ఇప్పటికే సెక్రటేరియట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాక కోసం వేచి చూస్తా ఉన్నారు. అతను తన నివాసం నుండి ఇప్పుడే బయలుదేరినట్టు తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే ప్రారంభం కానుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క సమీక్ష సమావేశానికి వస్తారని అనుకున్నా కానీ తన వ్యక్తిగత కొన్ని కారణాల రీత్యా ఈ యొక్క సమీక్ష సమావేశానికి రాలేకపోతున్నట్టు తెలుస్తా ఉంది. మరొకవైపు భట్టి విక్రమార్క నేతృత్వంలో సాయంత్రం అయితే సమీక్ష సమావేశం ఇది శాసనసభ సబ్ కమిటీ సమావేశం ఉన్నది. సబ్ కమిటీ సమావేశం అయితే ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ సబ్ కమిటీలో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతానికి అయితే 3 గంటల క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మాత్రం ఉంది కాబట్టి అది అభ్యర్థుల దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కానీ కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం మాత్రమే జరగనుంది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి, ఇతర ప్రాజెక్టులలో జరిగినటువంటి అవినీతి పైన కూడా పూర్తి స్థాయిలో విచారణకైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడింది కాబట్టి ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి గతంలో కూడా కోరింది. ఇప్పుడు కూడా ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేయించాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు జడ్జికి కూడా అంటే సిజే కూడా లేఖ రాయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ యొక్క సమీక్ష సమావేశం తర్వాత దీనిపైన మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పెండింగ్ పనులు కానీ ఉన్నటువంటి పిల్లర్లకు సంబంధించినటువంటి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినటువంటి పిల్లర్ల రిపేర్ అంటే పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి సుమారు 500 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మరి ఇటు ఆ యొక్క సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో నిర్మాణ సంస్థతోనే చేయించాలా లేకపోతే ప్రభుత్వం దీన్ని రిపేర్ కు ఖర్చు చేయాలని చెప్పేసి దానిపైన కూడా కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి పెండింగ్ పనులను కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో చర్చ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరొక వైపు ఇటు అన్ని ఈ కాళేశ్వరం నిర్మాణ సంస్థతో సంబంధం ఉన్నటువంటి అంటే ఆ నిర్మాణంలో భాగస్వామ్యులు ఉన్నటువంటి అన్ని సంస్థలు అదేవిధంగా అధికారుల వ్యక్తిగత ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి పనిలో పడ్డది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు గత 3 రోజులుగా దాడులు చేయడం జరిగింది. వరంగల్ అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్ లో కూడా భారీ స్థాయిలో సోదాలు చేయడం కాకుండా వివిధ ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫైళ్లన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు ఈ రోజు నుండి ఇటు టెక్నికల్ సిబ్బందితో సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఈ యొక్క మొత్తం కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. విచారణలో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని అనేకమైనటువంటి ఈ యొక్క సోదాలలో అనేక విషయాలు వెలుగులోకి రావడంతో కీలక అంశాలను ఫైళ్లను స్వాధీనం చేసుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు అయితే దీనిపైన ఈ రోజు అయితే సాంకేతిక నిపుణుల మధ్య విచారణ చేపట్టనున్నారు. మరోవైపు దీనిపైన కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారుల దృష్టికి గురిగా తీసుకొచ్చి దీనిపైన పెండింగ్ పనులు ఈ యొక్క అవినీతికి సంబంధించినటువంటి ఇతర ప్రాజెక్టులు జరిగినటువంటి అధికారుల యొక్క ప్రమేయం సంస్థల యొక్క ప్రమేయానికి సంబంధించినటువంటి రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.